వరకు ఫలాలు అందని వర్గాలకు ఫలాలు అందే విధంగా తయారు చేయటంలోనే గొప్పతనం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది అనంటే, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బయట గురించి చెప్పుకుంటా ఉన్నాం. ఏది భారతదేశ వ్యాప్తంగా ఇట్లా ఉంది, అట్లా ఉంది, అక్కడ ముఖ్యమంత్రులయ్యారు, ఇక్కడ ముఖ్యమంత్రులయ్యారు అని చెప్తున్నాం. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మన సమాజం అంతా గూడా అగ్రవర్ణాల యొక్క గుప్పిట్లోనే ఉంది. కమ్మ వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నారు. రెడ్డి సమాజం యొక్క గుప్పిట్లోనే ఉన్నారు. వాళ్ళలో బంధించబడ్డారు. బయట మనలాగా ఆలోచించే వాళ్ళు కొద్దిమందే. 2% 3% కంటే మించి లేరు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం ఎవరిని లిబరేట్ చేయాలి? అగ్రకులాలకు అన్యాయం చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గము, వెలమ సామాజిక వర్గము అని మాట్లాడుతూ ఉన్నాం. అంటే శత్రువును ఎవరు శత్రువు అనే దాన్ని తెలియజేస్తున్నాం. కానీ మిత్రుల ఓటు బ్యాంకును కుప్పనూక్కోవటంలో, మిత్ర సమాజాన్ని మన కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోవటంలో, బహుజనులను మన ఫోల్డ్‌లోకి తీసుకోవటంలో మనం సక్సెస్ కాలేకపోతున్నాం. అంటే శత్రువునేమో వీళ్ళు మనయి దోచుకుంటున్నారు, ఈ సీట్లు తింటున్నారు, వీళ్ళు అనుభవిస్తున్నారు, మనమంతా బానిసలుగా ఉన్నాము అని చెప్తున్నాం. కానీ బానిసలుగా ఉన్నటువంటి సమాజాన్ని మనం ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. వాళ్ళందరినీ వాళ్ళంతా గూడా కాంగ్రెసు, బీఆర్ఎసు లేకపోతే బీజేపీ ఫోల్డ్‌లో ఉంటే ఇప్పటికి 80% వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. వాళ్ళ గుప్పిట్లోనే ఉన్నారు. వాళ్ళ మాటే వింటున్నారు. వాళ్ళకే ఓట్లేస్తున్నారు. మనం చెప్పేదాన్ని మాలాంటి వాళ్ళం 40 సంవత్సరాల నుంచి కాంశీరామ్ గారి ద్వారా నేర్చుకొని, ఆ థియరీని మొత్తం మళ్ళా ప్రజల్లో క్యాడర్ క్యాంపులు, పుస్తకాలు, కరపత్రాలు, యాత్రలు ఇవన్నీ చేస్తే వింటున్నారు. బానే ఉందని అంటున్నారు. మళ్ళీ మనం ఇక్కడికి రాగానే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన ప్రభావంలోకి వెళ్తున్నారు. మళ్ళా బీజేపీ ప్రభావంలోకి వెళ్తున్నారు. అంటే శక్తి అంటే మనం ఇంకా బలంగా పంజా విసిరే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అనేక రకాల రుగ్మతలు కూడా ప్రవేశపెట్టబడుతున్నాయి. మనము ఒక దాని నుంచి తప్పించుకొని వీళ్ళు మారుతున్నారు అనుకునే క్రమంలోనే ఇక వాళ్ళు రూ. 500 నోటును ప్రవేశపెట్టారు కొనుగోలు చేయడానికి. తర్వాత రూ. 1000 నోటును ప్రవేశపెట్టారు. తర్వాత అబద్ధాలను సృష్టించే పత్రికలను వాళ్ళు సృష్టించుకున్నారు. మాఫియా గ్రూపును సృష్టించుకున్నారు. ఈ ఒక్కొక్క దాన్ని అధిగమించి మనం ప్రజల్ని చైతన్యం చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు అనేక ఈ సాధనాలను సృష్టించుకొని ఇక దాంట్లో బంధించటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్నీ అబద్ధాలే. ఇప్పుడు మోసకారులనే గెలిపించే ఓటర్స్ కూడా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఓటర్స్ కూడా ఎవడు బాగా 1,00,00,000 కోట్లున్నాయంటే వాడు బిర్యానీ పెడతాడు, మందు పోపిస్తాడు, పోతే వెహికల్ ఇస్తాడు అని డబ్బుల్లోనే చూస్తున్నారు. ఓటరు స్వభావము, కార్యకర్త స్వభావం కూడా అంటే ఎవని దగ్గర ఎక్కువ డబ్బుందో వాని దగ్గరికి పోతేనే ఇంత తిండి దొరుకుతది, ఇంత పైసలిస్తారు అనే ధోరణి కూడా ఈ బడుగు బలహీన వర్గాల్లో ఉన్న కార్యకర్తలు, చిన్న చిన్న నాయకులు